పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు తొలి తెలుగు ట్రావెలాగ్ ఏనుగుల వీరాస్వామయ్య గారు వ్రాసిన 'కాశీ యాత్రా చరిత్ర' అనే పుస్తకంలోని మిగతా విశేషాలు తెలుసుకుందాం. రవాణా సౌకర్యాలు అంతగా లేని కాలంలో 100 మంది సభ్యుల బృందం వీరాస్వామయ్య గారి ఆధ్వర్యంలో కాశీకి చెన్నై నుంచి కాలినడకన బయలుదేరింది. ఆ బృందం తిరుపతి, శ్రీశైలం మీదుగా హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ సందర్శనం అయ్యాక మేడిచెల అనగా ఇప్పటి మేడ్చెల్కి జూలై 20న చేరుకున్నారు. ఈయన చెన్నై నుంచి 6 పనివాళ్లను, కడపలో 4, హైదరాబాద్లో 6 నెలకు ₹7 చొప్పున ఇచ్చేట్లు పనిలో పెట్టుకున్నారు. వీరు ఈయన దగ్గర ఉన్న డబ్బుకి ఇద్దరిద్దరుగా గస్తీ ఉండేలా ఏర్పాటు చేసి వారిని అందరు బృంద సభ్యులతో కాకుండా ఎవ్వరికీ అనుమానం రాకూడదని వేరువేరు సత్రాలలో, మసీదులలో ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన సామానులకు, కావడి పెట్టెలకు ఒక్కొక్కరుగా కాపలా మనుష్యుల్ని ఉంచారు. హైదరాబాద్లో 4 డేరాలు కొని వాటిని మోయడానికి 4 ఎద్దులను, డేరాలలో క్రిందపరచడానికి 6 చాపలను, వాటిని మోయడానికి మరొక ఎద్దుని, డేరాల మేకులు మోయడానికి ఇంకొక ఎద్దుని నెలకు ₹5 చొప్పున కిరాయి తీసుకుని 3 ఎద్దులకు ఒక మనిషి వంతున 2 ఎద్దుల వారిని, ఇంకా డేరాలు వేయడానికి, తీయడానికి 2 మనుషుల్ని నెలకి ₹1 చొప్పున పనికి మాట్లాడుకుని పనిలో పెట్టుకున్నారు. డేరాల కర్రలు మోయడానికి నెలకు ₹9 జీతంతో కొంతమందిని, దారిలో దొంగల బెడద నుండి రక్షణకై 5 తుపాకీలు కాల్చేవారిని, అలాగే దారి చూపడానికి తపాలా మనిషిని పెట్టుకుని ముందుకు సాగారు. హైదరాబాద్లో డేగలను పెంచేవారు ఎక్కువగా ఉన్నారట ఆ కాలంలో. మాషాపేట, బికనూరు, కామారెడ్డి, మల్లుపేట, ఇందల్వాయి, జగనంపల్లి, టిచ్పల్లి, దూద్గాం, స్వర్ణ, ఆర్మూరు, రామనపేట, బాల్కొండ మీదుగా నిర్మల్ చేరుకున్నారు. దారి అంతా పాలు, పెరుగు సమృద్ధిగా దొరుకుతున్నాయి. తంబల జాతి వారు పూలు, పాలు, పెరుగు తీసుకుని వచ్చి మేళాలు వాయిస్తూ అమ్ముతున్నారు. ఇక్కడి వారి తెలుగు ఉర్దూ పదాలతో కలిసిపోయింది. ఇక్కడి జమీందారులు, ప్రజలు గొడవల్ని ఇష్టపడకుండా కలిసిమెలిసి ఉంటున్నారు. నిర్మల్ పంచపాత్రలకు ప్రసిద్ధి చెందింది. అక్కడి నుండి అట్నూరు, ఆదిలాబాద్, ఒడ్డూరు, ఇచ్చోడ, ధనోరా, కాయరా, ఓని, నాగిరి, మాండ్గాం మీదుగా నాగపురికి చేరుకున్నారు. దారిలో వర్షాకాలం వల్ల దారి అంతా బురదమయంగా ఉంది. నదులు వేగంగా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ వాడుకలో ఉన్న నాణాలను తన దగ్గర ఉన్న నాణాలతో మార్చుకుని కావలసిన వస్తువులు అక్కడి మార్వాడి వద్ద తీసుకున్నారు. ఇక్కడి బ్రాహ్మణులు యాత్ర చేసేటప్పుడు ముసాఫర్ ఖానాలలో ఉంటూ వీధిలో వచ్చేపోయేవారు చూస్తుండగానే వంట చేసుకుని భోజనాలు చేస్తున్నారు. శూద్రులు, ఇతర కులాలు అనే పట్టింపులు వీరికి లేవు. నాగ్పూర్ ఇది వరకు కాలంలో కొండరాజులది. వీరు బాటసారులతో సహా ఎవరిని వారి భూభాగంలోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు. ఇప్పటికీ అంటే ఈ పుస్తకం రాసే కాలానికి దాదాపు 200 సంవత్సరాల క్రితం షాహురాజు వంశం వారు అయిన బుద్దోజీ నాగపూర్ని జయించి పూనా శ్రీమంతుడు మహారాష్ట్ర పీష్వా ఆజ్ఞ కింద ఉండాలని నిర్ణయించి అతనికి దానమిచ్చారు అంటూ నాగపూర్లో అప్పుడున్న పరిస్థితుల్ని చక్కగా వర్ణించారు. అక్కడి ప్రజలు మజ్జిగనైనా, పెరుగునైనా వేడి చేయంది వాడడం లేదు. చింతపండు వాడకం ఆహారంలో చాలా తక్కువ. ఇక్కడ డబుల్ టాప్ డేరా ఒకటి, వంట చేసే ప్రదేశంలో అవసరానికి ఒక డేరా లేదా ఒక కంబలి సంపాదించడానికి, పల్లకి మరమ్మత్తు చేయించడానికి ఆగస్టు 14 నుండి 20వ తేదీ వరకు ఉన్నారు. అదే సమయంలో కృష్ణ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నుంచి తెచ్చిన డేరాలను నాగపూర్లో వదిలివేసి కొత్త డేరాల కోసం 6 గుర్రాలను ఒక్కదానికి ₹15 చొప్పున కాశీ వరకు వచ్చేటట్లు కుదుర్చుకుని 4 గుడారాలు, ఒక కంబలి, వాటికి సంబంధించిన సామాను అంతా గుర్రాలపై వేసి హైదరాబాద్ నుంచి వచ్చిన ఎద్దులని మళ్ళీ వెనక్కి పంపించి వేసి 3 మడత మంచాలు కొనుక్కుని ముందుకు సాగారు. నాగపూర్ నుండి జబల్పూర్ వెళ్లే దారిలో ఆగస్టు నుండి అక్టోబర్ వరకు చలిజ్వరాలు ఉంటాయి అని, అందుకని జబల్పూర్ తొందరగా చేరాలని తెలుసుకుని
వారి ప్రయాణాన్ని వీలైనంత త్వరగా సాగించారు. దారిలో వీరాస్వామి గారి వద్ద మంచి మందులు ఉన్నాయని తెలుసుకున్న ప్రజలు కొందరు వారి జబ్బులను కూడా తగ్గించాలని వేడుకుంటూ ఉంటారు. కానీ తెలిసి తెలియని చికిత్స చేయకూడదని మరియు అవసరానికి యాత్రా బృంద సభ్యులకు లేకుండా పోతాయని బయట వారికి మందులు ఇవ్వడానికి నిరాకరిస్తారు. వీరాస్వామి గారు ఇంగ్లీష్లో మాట్లాడగలగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా బ్రిటిషు అధికారులతో మాట్లాడి తనకు దారి చూపించడానికి తపాలా వారిని, మిగతా ఏ సౌకర్యానికైనా ఆంగ్లేయుల ఆర్డర్ మీద మనుష్యులని వీరితో పాటు సహాయానికై తీసుకువస్తూ ఉంటారు. అక్కడి నుంచి కామిటి, బరోడా, అఘోరి, కేడి, సాటక్, హూరాల మీదుగా రామ్టెక్ చేరుకున్నారు. రామ్టెక్లో వీరి బృందానికి కావలసిన అన్ని పదార్థాలు తమలపాకులతో సహా దొరికినవి. ఇక్కడ అంబరీష తీర్థం అనే కొలను ఉంది. కార్తీక పౌర్ణమికి ఇక్కడ దేవాలయాలలో ఉత్సవాలు చేస్తున్నారు. ఈ తీర్థంలోని నీరు అడగంటితే దానిలో అంబరీషుడు కట్టిన స్వర్ణ దేవాలయం కనబడుతుందట. అక్కడి నుంచి బయలుదేరి దొంగల తలావ్, కురాయి, చావిడి, షిమ్ని, నారాయణగంజ్, ధూమా, రాయచౌడు, పిప్పర అనే ప్రదేశాలను దాటి నర్మదా నది ఒడ్డుకి చేరుకున్నారు. పై ఊర్లలో ఎక్కువగా సత్రాలు, ముసాఫర్ ఖానాలు లేవు. ఆగినప్పుడల్లా డేరాలు వేసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. దీనికై 40 మందికి పైగా డేరాలు వేయడానికి 1 గంట, తీయడానికి మరొక గంట సమయం పడుతుంది. బియ్యం దొరకడం కష్టంగా ఉంది. చింతపండుకి బదులుగా ఆమ్చూర్ అనబడే ఎండిన మామిడికాయల పొడిని లేదా నిమ్మ పండ్లని వాడుతున్నారు. నర్మదా నది అమర్కంటక్లో పుట్టి పశ్చిమం వైపు ప్రవహించి సుమతి అనే ఊరి వద్ద సముద్రంలో కలుస్తుంది. శివుడి యొక్క అర్ధదేహము నదిగా మారి ప్రవహిస్తుంది అని చరిత్ర. ఈ నదిలో దొరికే శిలలను లింగాలుగా ఆరాధిస్తున్నారు. నర్మద్కా కంకర్ సబ్ శంకర్ అనే సామెత ప్రాచుర్యంలో ఉంది. ఈ నదిలో కలిపిన అస్థికలు శిలలుగా మారుతున్నాయి. ఇక్కడ తిల్వారా అనే ఊర్లో కృష్ణా ప్రాంతం నుంచి వచ్చిన బ్రాహ్మణులు నివాసం ఉన్నారు. సెప్టెంబర్ 8వ తేదీన వీరు జబల్పూర్కి చేరుకున్నారు. ఇది ఒక పట్టణం. ఇక్కడ కూరగాయలు, బట్టలు, వంట పాత్రలు, ఆయుధాలు చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. హైదరాబాద్ కల్నల్ కేమిల్ మరియు నాగపూర్ మేస్తర్ గ్రీన్లలాగే ఇక్కడి గవర్నర్ జనరల్ ఏజెంట్ స్మిత్ కూడా యాత్ర క్షేమంగా జరగడానికి ఒక ఫర్మానా వ్రాసి ఇచ్చి ఒక బంట్రోతును కూడా వీరితో పాటు కాశీ వరకు వచ్చేట్లు వీరి బృందానికి అప్పగించారు. ఈ ఊర్లో కాశీ వరకు సరిపడా బియ్యాన్ని కొని గుర్రాల మీద వేసి ఒక గుర్రానికి 10 రూపాయల వంతున ఇచ్చేటట్లు మాట్లాడారు. అక్కడి నుంచి బజారీ, సోమిరియా, సిహోరా, మోహ్లా, ధనుగాం మీదుగా సలామాబాద్కి చేరుకున్నారు. దారిలో కొందరికి జ్వరాలు, ఇంకొందరికి ఎండదెబ్బ తగిలింది. అందుచేత నడకలో వేగం తగ్గించి ఆగుతూ రావాల్సి వస్తుంది. ఆ పైన తెవురి, పిప్పరవేడు, దేవురి, జింజిరి మీదుగా మురువారాకి చేరుకున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా కంచు పాత్రలు వాడుతున్నారు. వీరికి శారీరక దారుఢ్యం ఎక్కువగా ఉన్నది. ఇక్కడి వారు మందార, మోదుగు ఆకులతో గొడుగులాగా చేసుకుని ఎండ నుంచి, వాన నుంచి రక్షణగా వాడుతున్నారు. అక్కడి నుండి సబాగంజ్, మైహర్ మీదుగా బుందేల్ఖండ్ చేరుకున్నారు. దక్షిణ దేశస్థులకి, ఉత్తరాది వారికి గల ఆహార విహారాల మధ్య ఉన్న తారతమ్యాలను వీరాస్వామి గారు చక్కగా విశ్లేషించారు. చల్లని ప్రదేశాలలో ఉండేవారు పాలు, పెరుగు, నెయ్యి, స్వీట్లు ఇలా నెమ్మదిగా అరిగే బలమైన ఆహారాలను ఎక్కువగా భుజిస్తున్నారు. ఎంత దూరాన ఉన్న ప్రదేశాలకైనా భయం లేకుండా వెళ్ళి వస్తున్నారు. దక్షిణ దేశీయులు తేలిగ్గా జీర్ణమయ్యే అంబలి, గంజి, రసం, మజ్జిగ లాంటి వాటితో మితంగా ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. దగ్గరి ఊరికైనా వెళ్ళి రావడానికి కొంత ఆలోచిస్తారు అని వ్రాసారు. ఇక్కడి ప్రజలు హుక్కా ఎక్కువగా తాగుతున్నారు. యాత్రా బృంద సభ్యులలో దాదాపు 15 మందికి చలి జ్వరాలు వస్తున్నాయి. విశ్రాంతికై ఆగిన ప్రతి చోట డాక్టర్లు వచ్చి పరీక్షిస్తున్నారు. అక్కడి నుంచి రాయ్పూర్, హన్మాన్యా, ద్రమ్మంగంజ్, లాల్గంజ్ మీదుగా మీర్జాపూర్ చేరుకున్నారు. దారిలో దొంగల బారి నుంచి రక్షణకై
ప్రభుత్వం వారు సరాయి అని పిలిచే ప్రదేశాలను ఏర్పరచారు. ఇవి చుట్టూ పెద్ద గోడతో ఒకే ఒక ద్వారంతో ఉండే సత్రాలు. ఒకసారి ద్వారం మూసివేస్తే తెల్లవారి వెలుతురు వచ్చే వరకు తెరవడం జరగదు. లోపలికి వెళ్ళిన వారు సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. కానీ దొంగల బారి నుంచి రక్షణ కావాలి అంటే విశ్రాంతికై వాటిల్లోనే ఉండాల్సి వస్తుంది. మీర్జాపురం గంగా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి నుంచి పడవలపై కలకత్తా వరకు వెళ్ళవచ్చు. ఇక్కడి ప్రజలు దేన్నైనా శుద్ధి చేయడానికి కొంత గంగా నీళ్లను దానిపై సంప్రోక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ వంటకి కావలసిన అన్ని పదార్థాలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. వీరాస్వామి గారు బృంద సభ్యులందరూ ఆరోగ్యవంతులయ్యే వరకు అక్కడే ఉన్నారు. కానీ వీరితో పాటు వచ్చిన కావటివాడొకరు ఇక్కడ జ్వరంతో మరణించారు. ఇదివరకు కూడా హైదరాబాద్ దాటిన తర్వాత వాంతులు విరోచనాలతో ఒకరు మరణించారు. గంగానది ఒడ్డున చేయవలసిన విధులన్నింటినీ పూర్తి చేసి అక్కడి నుంచి బయలుదేరి వింధ్యావాసిని అనే ప్రదేశాన్ని చేరుకున్నారు. మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.